ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా సమర్పణ శ్రీ గోవర్ధనం వెంకట రంగనాథ్. సాధు సంగమం, సజ్జనులతో సహవాసం జీవితంలో గొప్ప మార్పులకు కారణమవుతుంది. సజ్జనులతో 2 నిమిషాలు మాట్లాడినా సరే ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. వారు మాటలతో చెడ్డవారిని మంచి మార్గం వైపు పయనింపచేస్తారు అనే సందేశాన్ని అందించే చక్కటి పద్యాన్ని ఆలకించండి. సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాంచు గౌరవమసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్ధ సాధనంబు. సజ్జనులతో సాంగత్యం బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది, నిజం మాట్లాడేలా చేస్తుంది, గౌరవాన్ని పెంపొందిస్తుంది, దోషాలను పోగొడుతుంది, మనస్సును నిర్మలం చేస్తుంది, కీర్తిని దశదిక్కులా వ్యాపింపచేస్తుంది. సత్సాంగత్యము మిక్కిలి ప్రయోజనకరము. పూర్వం రత్నాకరుడు అనే బందిపోటు దొంగ ఉండేవాడు. అతడు అడవిదారుల్లో కాచి బాటసారులను చంపి వారి వద్ద ధనం దోచుకొని వాటితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు నారదాది ఋషులు అడవి మార్గంలో వెళుతుండగా వారిని రత్నాకరుడు అడ్డగించాడు. వారు, మేము ఋషులము, మా వద్ద కమండలం, బ్రహ్మదండ మొదలైనవి తప్ప ఏముంటాయి అని అడిగారు. అయినా సరే వారిపై దాడి చేయబోయాడు. వారు ఇలా అన్నారు: బాటసారులు దోచుకోవడం దోషం, వారిని చంపడం మహాపాపం కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగారు. దానికి రత్నాకరుడు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు, నువ్వు ఇన్ని రోజులు దోచి దొంగిలించి ఇస్తున్న సంపద నీ కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు కదా, అలాగే ఈ పనులు చేయడం వల్ల కలిగే పాపాన్ని కూడా వారు పంచుకుంటారా అని అడిగారు. రత్నాకరుడు, తప్పనిసరిగా పంచుకుంటారు అని అన్నాడు. సంపద తీసుకున్నవారు పాపం పంచుకోరా అని తిరిగి ప్రశ్నించాడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులను అడిగిరా, మేము ఇక్కడే ఉంటామని నారదాదులు రత్నాకరుడిని పంపించారు. రత్నాకరుడు ఇంటికి వెళ్ళి భార్యాపిల్లలను అడిగాడు. వారు ముక్తకంఠంతో, కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత, నువ్వు ఎలా చేసినా మాకు సంబంధం లేదు, నీ పాపంలో మాకు భాగం లేదు అన్నారు. రత్నాకరుడు చాలా బాధపడ్డాడు. నారదుని వద్దకు వచ్చి వలవల ఏడ్చాడు. తనకు పాపం పోయే మార్గం చెప్పమన్నాడు.